హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్. ఇదిగోండి శారీ స్క్రీన్ ప్రింటింగ్ క్లాసులకు వెళ్తున్నానని చెప్పాను కదా, ఇది డే 2 క్లాస్ అండి. క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే మేడం టీషర్ట్లను అయితే తెచ్చుకోమన్నారు. టీషర్ట్ల మీద అయితే మేడమే వేసారు స్క్రీన్ ప్రింట్. ఇక చూడండి, రెండు దాంట్లకైతే టీషర్ట్లను ఉంచుకొని సపరేట్గా తెచ్చుకున్నాను. మేడం చెప్పడం 1 లేదా 2 తెచ్చుకోమన్నారు. ఆతృత కదండి, ఒక 4-5 తెచ్చేసుకున్నాం ఒక్కొక్కరం. ఎందుకంటే మేడం మా చేత కూడా వేయించుతానని చెప్పారు కదా, మేము ప్రింట్ చేసుకుందామని. ఎందుకంటే బ్లౌజ్ పీస్లో ఈ కొంచెం మా చేతే మాకే ఇచ్చి ఈరోజైతే ఏ విధంగా చేయాలో చూపించారు. ఇదిగోండి, ఇది నేను వేస్తున్నాను. చాలా బాగా అయితే వచ్చిందండి. అంటే ముందు నేర్పించడం, అది ఎలా పేస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటే దాన్ని ఎలాగా ఫిల్ చేయాలన్న విధంగా అయితే మేడం చెప్పారు. బాగానే అర్థమైందండి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే గమ్ కలిపే విధానం, అలాగనమాట. ఫ్రేమ్ తీసే విధానం కూడా కరెక్ట్గా ఉండాలండి, లేదంటే సైడ్కి అంటికిపోయి పాడైపోతుందంట. ఈమె నా ఫ్రెండ్ భవానీ గారండి. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. మా వారి టీషర్ట్ మీద అయితే వేసాను. సూపర్ వచ్చింది కదండి. నేనే వేసా. చాలామంది అంటే ఒక 180 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యామండి. 180 మెంబర్స్ కూడా నేర్చుకున్నాం, బాగానే వచ్చింది. మేడం గారు అయితే ఒక శారీ తెప్పించి దాని మీద ఇదిగోండి ప్రింట్ అయితే వేస్తున్నారు చిన్నగా. ఈ విధంగా వేసుకోవడమేనంట. చాలా బాగుంది. కానీ ఇది ఒక 5 డేస్ హారన్ ఇవ్వాలంటే 5 డేస్ తర్వాత బ్యాక్ తిప్పి ఐరన్ అయితే చేయించుకోవాలి. కొన్ని ట్రిప్స్ ఉన్నాయన్నమాట. మనం యూజ్ చేసేటప్పుడు మాకు నేర్పించేటప్పుడు కూడా ట్రిప్స్ అయితే చెప్పారు, అవి కంపల్సరీ పాటించాలంటండి. ఈ విధంగా మాకు క్లాసులో అయితే బాగా చెప్పారు, అర్థమైంది. నేనైతే ఎంతవరకు నేర్చుకున్నా, ఎంతవరకు సక్సెస్ అయ్యాను అన్నది నాకైతే అర్థమైంది.